హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ మీద డిస్కషన్ చేయబోతున్నాం. మ్యాక్సిమం అందరికీ నేషనల్ సింబల్స్ గురించి తెలుసు. ఈ వీడియోలో ఇంకా కొంచెం బెటర్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లెట్ us స్టార్ట్ ద వీడియో. వాట్ ఈస్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా? తిరంగా. తిరంగా అంటే 3 కలర్స్ ఉంటాయి కాబట్టి తిరంగా. ఇట్ ఈస్ ఏ ట్రై కలర్ ఫ్లాగ్ విత్ సాఫ్రాన్ పైన ఉంటుంది, వైట్ అండ్ గ్రీన్ కలర్స్ విత్ అశోక చక్ర. అశోక చక్రాకి ఎన్ని స్పోక్స్ ఉంటాయి? 24 స్పోక్స్ అట్ ద సెంటర్లో 24 స్పోక్స్ ఉంటాయి అశోక చక్రాలో. ఇట్ ఈస్ డిజైన్డ్ బై పింగళి వెంకయ్య. నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేసింది ఎవరని అడుగుతారు, పింగళి వెంకయ్య. నేషనల్ ఫ్లాగ్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఏ ప్రపోర్షన్లో ఉంటుందంటే 2:3 రేషియోలో ఉంటుంది. ఇట్ ఈస్ అడాప్టెడ్ ఆన్ 22nd July 1947 బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకుందంటే 22nd July 1947. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేషనల్ ఎంబ్లమ్ అండ్ నేషనల్ మోటో ఆఫ్ ఇండియా? నేషనల్ ఎంబ్లమ్ ఏంటంటే లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక. నేషనల్ మోటో ఆఫ్ ఇండియా ఏంటంటే సత్యమేవ జయతే. అశోక లయన్ క్యాపిటల్ టేకెన్ ఫ్రమ్ సర్నాథ్ పిల్లర్. ఈ లయన్ క్యాపిటల్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే సర్నాథ్ పిల్లర్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్. ఇట్ ఈస్ అడాప్టెడ్ ఆన్ 26 January 1950. మ్యాక్సిమం అన్నీ 24th January 1950 లేకుంటే 26 January 1950 అడాప్ట్ చేసుకున్నారు. నేషనల్ ఫ్లాగ్ మాత్రం 22nd July 1947 అడాప్ట్ చేసుకున్నారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ది వర్డ్ సత్యమేవ జయతే, ట్రూత్ అలోన్ ట్రంప్స్ వాజ్ టేకెన్ ఫ్రమ్ ముండక ఉపనిషత్. సత్యమేవ జయతే అనే వర్డ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ముండక ఉపనిషత్. క్వశ్చన్ అడుగుతారు, సత్యమేవ జయతే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నారని, ముండక ఉపనిషత్ అని ఆన్సర్ ఇవ్వాలి. థర్డ్ వన్, వాట్ ఈస్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా? నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా ఏంది? జనగణ మన. ఇట్ వాజ్ రిటర్న్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇట్ వాజ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆన్ 24th January 1950. ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? 24th January 1950. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆల్సో రోట్ అమర్ సోనార్ బంగ్లా, ది నేషనల్ యాంథమ్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇండియన్ నేషనల్ యాంథమ్తో పాటు బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ కూడా రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ యాంథమ్ ఆఫ్ బంగ్లాదేశ్ని ఏమంటారంటే అమర్ సోనా బంగ్లా. ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? 24 January 1950. ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా? నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా ఏంటంటే వందే మాతరం. ఇది ఎవరు రాశారు? ఇట్ ఈస్ రిటర్న్ బై బకిం చంద్ర చటర్జీ. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఆనంద్ మఠ్ అనే పుస్తకం నుంచి తీసుకున్నారు. ఇట్ ఈస్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆన్ 24th January 1950. నేషనల్ యాంథమ్ 24th January 1950, నేషనల్ సాంగ్ కూడా 24th January 1950. ఈరోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వీటిని అడాప్ట్ చేసుకుంది. వాట్ ఈస్ ద నేషనల్ కరెన్సీ ఆఫ్ ఇండియా? కరెన్సీ ఆఫ్ ఇండియా ఏంది? ఇండియన్ రూపీ. ది ఇష్యూయన్స్ ఆఫ్ కరెన్సీ ఈస్ కంట్రోల్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కరెన్సీ ఎంత ప్రింట్ చేయాలి, ఎంత సర్క్యులేట్ చేయాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ సింబల్ ఉంది కదా అండి, ఆర్ అని, ఇది ఎవరు డిజైన్ చేశారంటే ఉదయ్ కుమార్ 2010లో డిజైన్ చేశారు. అప్పటి నుంచి ఇది వాడకంలోకి వచ్చింది. వాట్ ఈస్ ద క్యాలెండర్ ఆఫ్ ఇండియా? నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ సాకా క్యాలెండర్. క్వశ్చన్, సాకా ఎరా ఎవరు స్టార్ట్ చేశారు? కనిష్క, కుషన్ డైనాసిటీ.
సాకా క్యాలెండర్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనకిచ్చే క్యాలెండర్లో మెయిన్గా ఇవే ఉంటాయి. సాకా క్యాలెండర్ యూజ్డ్ అలాంగ్ విత్ గ్రెగోరియన్ క్యాలెండర్. గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్. రెండు క్యాలెండర్స్ యూజ్ చేస్తారు ఇండియాలో. వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? బెంగాల్ టైగర్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథెరా టైగ్రిస్. ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1973. టైగర్స్ యొక్క పాపులేషన్ పెంచడానికి గవర్నమెంట్ 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే స్కీమ్ని తీసుకొచ్చింది. దానిలో భాగంగా వాటి యొక్క పాపులేషన్ చాలా డెవలప్ అయింది. ఇందాక ఒకటి మర్చిపోయాను. ఇండియన్ కరెన్సీ నోట్స్ మీద ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయంటే 15 లాంగ్వేజెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఇన్ ఇండియా? హెరిటేజ్ యానిమల్ ఏంటంటే ఎలిఫెంట్. ఇట్ ఈస్ నేషనల్ హెరిటేజ్ యానిమల్ సిన్స్ 2010 నుంచి నేషనల్ హెరిటేజ్ యానిమల్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని చేసింది. వాట్ ఈస్ ద అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా? అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా ఏంటంటే ది గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్. అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ ద నేషనల్ రెప్టైల్ ఆఫ్ ఇండియా? రెప్టైల్ అంటే ఏంటంటే కింగ్ కోబ్రా. రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. వాట్ ఈస్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా? పికాక్. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పావో క్రిస్టాటస్. వాట్ ఈస్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా? లోటస్. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నెలింబో నిస్పెరా. వాట్ ఈస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా? నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇండియన్ బనియన్ ట్రీ, అంటే మర్రి చెట్టు. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఇండియన్ బనియన్ ట్రీ ఈస్ ఫైకస్ బెంగాలెన్సిస్. వాట్ ఈస్ ద నేషనల్ వెజిటేబుల్ ఆఫ్ ఇండియా? నేషనల్ వెజిటేబుల్ ఆఫ్ ఇండియా ఏంటంటే పంప్కిన్, గుమ్మడికాయ. వాట్ ఈస్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా? నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా ఏంటంటే మ్యాంగో. దీన్ని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు. లాస్ట్ వన్, వాట్ ఈస్ ద నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా? ది గ్యాంగెస్, అంటే గంగా రివర్. ఇట్ రైజెస్ ఇన్ ఉత్తరాఖండ్. హిమాలయాస్లో ఉత్తరాఖండ్లో ఇది పుట్టింది. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందంటే వెస్ట్ బెంగాల్లో ఎండ్ అయ్యి బంగ్లాదేశ్కి ప్రవహిస్తూ ఉంటుంది. 2 rivers భాగీరథి అండ్ అల్కనంద కంబైన్ టు ఫామ్ గంగా. దీన్నే దేవప్రయాగ అంటారు. ఎక్కడైతే అల్కనంద అండ్ భాగీరథి కలుస్తాయో దాన్ని దేవప్రయాగ అంటారు. అక్కడ గంగా రివర్ ఫామ్ అవుతుంది. గంగా యొక్క ట్రిబ్యూటరీస్ ఏమేంటి అంటే యమున, గాగ్రా, గండక్, కోసి ఏమంటారంటే కోసికి సారో ఆఫ్ బీహార్ అంటారు. దామోదర్, సారో ఆఫ్ బెంగాల్. ఇంకా గోమతి. ఇవి ది గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. కొంచెం డీప్గా నేర్చుకోవడానికి ట్రై చేసాం కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్.